తెలివైన ఒంటరి పాలేరు. అది ద్రాక్షాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో వీరప్ప అనే అతను ఉంటాడు. వీరప్ప చాలా ఒంటరి వ్యక్తి. వీరప్పకి ఎవ్వరూ ఉండరు. తను ఒంటరిగా పాలేరు పని చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. తనకంటూ ఉన్న కుటుంబం వరదల్లో చిక్కుకొని చనిపోయి ఉంటుంది. దానివల్ల అప్పటి నుంచి వీరప్ప తన ఒంటరి జీవితాన్ని ఇష్టపడి తను ఒంటరిగానే సంతోషంగా ఉండటం బతకడం నేర్చుకుని ఉంటాడు. ఎందుకు అని అంటే వీరప్పకి తెలుసు, తన కోసం అంటూ ఈ జీవితంలో ఎవ్వరూ రారు, ఎవ్వరూ తనతో ఉండరు అని చెప్పి వీరప్ప తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు. దేవుడా, ఎందుకయ్యా నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు? నాకు కూడా ఒక కుటుంబం, నాకు కూడా నన్ను ఇష్టపడే మనుషులు నా జీవితంలో ఉంటే ఎంత బాగుంటుందో, ఇలా ఉంటే బాగుండు అని నేను ఎంతలా కోరుకున్నానో. అయినా కానీ ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటో ఈ జీవితానికి. కనీసం ఇలా పాలేరు పని చేస్తున్నానని చెప్పి నన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడడం లేదు అని వీరప్ప చాలా బాధపడుతూ ఉంటాడు. పైగా వీరప్ప ఉండేది చాలా చిన్న పల్లెటూరు. దానివల్ల వీరప్పని ఎవ్వరూ ఇష్టపడడం కానీ తన ఫోటో చూసినా తనను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ రాకుండా ఉంటారు. అలా వీరప్ప తనకి పెళ్లి చేయమని ఆ బాధ్యతని ఒక ముసలావిడకి అప్పగించుంటాడు. ఆమె డబ్బులు తీసుకుంటుందే తప్ప వీరప్పకి పెళ్లి చేయదు. ఆమె వీరప్ప దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, నాకు పెళ్లి చేస్తానని చెప్పి కాంతమ్మ గారు మీరు నా దగ్గర డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు ప్రతీ నెల, కానీ నాకు పెళ్లి చేయడం మాత్రం లేదు. మీరు ప్రతీ నెల మీరు అడిగినంత డబ్బులు ఇస్తూనే ఉన్నాను, కానీ ఎందుకంటే మీరు ఇలా చేస్తున్నారు? నాకు కూడా ఒక జీవితం మొదలు పెట్టాలి, నాకు కూడా ఒక కుటుంబం ఉండాలి అని ఉంటుంది కదా, కానీ ఇలా చేయడం వల్ల ఏదైనా లాభం ఉందా చెప్పండి కాంతమ్మ గారు. నేను ఒక్కడిని ఒంటరి వాడిని అయిపోయాను. ఈ ఒంటరి జీవితం నా వల్ల అవ్వడం లేదు. నాకంటూ ఒక కుటుంబం ఉండాలి అన్న బాధ ఎంతలా ఉందో మీకు అర్థం కావడం లేదు. మీ అందరికీ కుటుంబాలు ఉన్నాయి కదా, ప్రతిరోజు ఒంటరిగానే బతుకుతున్నాను, ఒంటరిగానే వంట వండుకుంటున్నాను. నా కోసం అంటూ ఏడవడానికి కానీ ఎవ్వరూ మనుషులు లేరు. నేను ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి కాంతమ్మతో అంటాడు. అప్పుడు కాంతమ్మ ఇలా సమాధానం ఇస్తుంది, అబ్బా వీరప్ప, ఏం చేయను నేను? నీకోసం నేను వెతకని ఊరు లేదు, వెతకని పిల్ల లేదు. ఎవ్వరు చూడు ఎవ్వరూ లేని అనాథ అంటే ఎవరు చూసుకుంటారు చెప్పు? పైగా నువ్వు చేసేదా పాలేరు పని, ఇంకా నిన్ను ఎవరైనా చేసుకుంటారా? ఒంటరి జీవివి, కనీసం నీకు ఏదైనా ఉందంటే ఆ గుడిసె కొట్టం ఒక్కటి ఉంది, దాన్ని చూసి ఎవరు వస్తారు చెప్పు? అయినా కానీ నేను నీకోసం అంటూ వెతుకుతూనే ఉన్నాను అని కాంతమ్మ సమాధానం ఇస్తుంది. కాంతమ్మ సమాధానానికి వీరప్ప ఏమీ మాట్లాడలేకపోతాడు. ఎందుకంటే తనకి కూడా తెలుసు కాబట్టి తను ఒంటరివాడు, తన కోసం అంటూ ఏది దొరకట్లేదు, ఎవరు ఏది ఇవ్వరు అని. వీరప్ప చాలా బాధపడుతూ ఉంటాడు. తన కోసం అంటూ ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వస్తారు, తన జీవితం మారుతుంది, తను కూడా సంతోషంగా ఉంటాను అని చెప్పి ఎదురు చూస్తూ రోజులు గడిపేస్తూ బతుకుతూ ఉంటాడు వీరప్ప. ఇది వీరప్ప కథ.